బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి. పెళ్లి ఏర్పాట్లన్నీ ఆర్భాటంగా రెడీ అయ్యాయి. అమ్మాయి పెళ్లికి సిద్ధమైంది. అటు భోజనాలు భారీ ఎత్తున సిద్ధం చేశారు. అబ్బాయి మాత్రం పెళ్లి మండపానికి ఊరేగింపుగా రావాల్సిందే. పెళ్లి కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కూతురు కుటుంబానికి దిమ్మ తిరిగే వార్త తెలిసిందే. ఇంతకీ ఏంటది? చిత్ర విచిత్రమైన వ్యవహారాలన్నీ నార్త్ ఇండియాలోనే జరుగుతూ ఉంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఓ దారుణం ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ముస్ఫర్ నగర్లోని రసూల్పూర్ దభేడి ప్రాంతం. ఆ ప్రాంతానికి చెందిన ఓ యువతికి అమీర్ ఆలం అనే యువకుడితో పెళ్లి కుదిరింది. అబ్బాయి అడిగినంత కట్నానికి ఓకే అన్నారు. పెళ్లి ఘనంగా చేయాలన్న డిమాండ్కు ఓకే చేశారు. విందు అదిరిపోవాలంటే అందుకు అంగీకరించారు. అన్ని కట్న కానుకలతో పాటు ఓ హ్యూండై క్రెటా కారు కూడా ఆ అల్లుడు డిమాండ్ చేశాడు. అంత కాస్ట్లీ కారు కాదు కానీ మంచి కారే ఇస్తామంటూ పెళ్లి కూతురు తల్లిదండ్రులు అనడంతో నోనో అదే కారు కావాలంటూ చెప్పి ఉంగరాలు మార్చుకుని వెళ్ళిపోయారు. తీరా పెళ్లి రోజు రానే వచ్చింది. అబ్బాయి కోరిన కోరికలు తీర్చడంతోనే చేతిలో ఉన్న సొమ్మంతా నిండుకోవడంతో 15 లక్షలు విలువ చేసే హోండా క్రెటా స్థానంలో మారుతి వేగనార్ కారు కొనిచ్చి పెళ్లి మండపంలో అబ్బాయికి ఇచ్చేందుకు రెడీ చేశారు. పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. విడిదింటి నుంచి అబ్బాయిని తీసుకొచ్చేందుకు ఊరేగింపు రెడీ అయింది. అయితే ఎవరో పెళ్లి మండపంలో నీ కోసం వేగనర్ కారు రెడీగా ఉంది అంటూ పెళ్లి కొడుకు చెవిలో ఊదారు. ఆ మాట విని ఆ పెళ్లి పిల్లాడు ఇంతెత్తున లేచాడు. నేను అడిగిందేంటి, మీరు తెచ్చిన కారేంటి అంటూ పెళ్లి కూతురు తండ్రి మీద ఎగిరిపడ్డాడు. 10 లక్షలు సర్దుబాటు కాక మారుతి వేగన్ కారు తెచ్చినట్లు ఆయన చెప్పడంతో మెడలో వేసుకున్న పూలమాలను విసిరికొట్టాడు. నాకు ఈ పెళ్ళక్కర్లేదు అని తెగేసి చెప్పేశాడు. శుభకార్యం పూర్తయిన తర్వాత ఆ కారు తెచ్చిస్తామన్నా కూడా మిమ్మల్ని నమ్మేదే లేదంటూ కొట్టిపారేశాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అది తెలిసి పెళ్లి కూతురు గొల్లుమందే. ఓ కారు కోసం పెళ్ళాపేస్తారా, ఇదేం న్యాయం అంటూ కన్నీటి పర్యంతమైంది. ఎవరు చెప్పినా పెళ్లి కొడుకు పెళ్లికి నోనడంతో ఆ ఊర్లో పెద్దలకు ఒళ్ళు మండిపోయింది. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. పోలీసులు వస్తున్నారని తెలిసి వరుడు పెరట్లోంచి గోడ దూకి పారిపోయాడు. మొత్తానికి వరుడి కకృతి కారణంగా ఆనందంగా సాగాల్సిన పెళ్లి ఆగిపోయింది. जी आज मेरी शादी होने वाली थी। किसके साथ शादी? चितौड़। जी। फिर क्या हुआ है? फिर उनकी बारात नहीं आई है। क्यों नहीं आई, क्या बात? जी वो गाड़ी मांग रहे थे बड़ी वाली, हम दे रहे थे छोटी वाली वेगनार। वे मांग रहे थे 25 लाख वाली गाड़ी, हम दे रहे थे 7 लाख वाली गाड़ी। పోలీసులు వచ్చారు. నీవేం బాధపడద్దు, ఇలాంటి వాడు నీ మొగుడైతే అదనపు కట్నం కోసం నిన్ను 6 నెలల్లో చంపేస్తాడు. సో పెళ్లి తప్పినందుకు సంతోషించు. ఈ పెళ్లి కోసమైన మొత్తం ఖర్చంతా పైసా తగ్గకుండా ఆ ఈడియట్ చేత కక్కించే బాధ్యత మాది అంటూ హామీ ఇచ్చి పెళ్లి కొడుకును పట్టుకునేందుకు ముందుకు కదిలారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.